హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ ఇస్ మై హస్బెండ్ వంశీ. హాయ్. సో ఈరోజు వ్లాగ్ ఏమో ఒక ఫనీ వ్లాగ్ అనుకుంటున్నాము. సో వంశీ ఈస్ గోయింగ్ టు గెస్ గర్ల్ ప్రొడక్ట్స్ అనమాట. వంశీకి గర్ల్ ప్రొడక్ట్స్ చూపించి తను కరెక్ట్గా గెస్ చేస్తాడా లేదా చూద్దాము. ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఆల్సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నేను కొన్ని పిక్చర్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను ఇందులో. సో వంశీని గెస్ట్ చేస్తాడో లేదో చూద్దాం. సో ఫస్ట్ పిక్చర్ వచ్చేసి ఇది. ఐ థింక్ 4 హోల్స్ ఉన్నాయి. ఐ థింక్ ప్రాబబ్లీ ఫర్ ఫింగర్స్ కి ఏమన్నా ఐ డోంట్ నో. యూర్ క్లోజ్ ఇనఫ్. అది మసాజ్ మేబీ, ఐ డోంట్ నో. మసాజ్ ఎట్లా చేసుకుంటారు దీంతో? దాంతో ఫింగర్స్ అందులో పెట్టుకుని ఇది చూస్తే నకిల్ డస్టర్ గుర్తొస్తుంది. చిన్నప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో ఉంటది నకిల్ డస్టర్, ఇట్లా పెట్టుకుని కొట్టేవాళ్ళు. అది పెట్టుకుని ఇట్లా ఒక వెపన్ లాగా. అదర్వైజ్ దాంతో ఏం చేయొచ్చు నాకు తెలియదు. ఫింగర్స్ ఏం చేస్తారో నాకు తెలియట్లేదు. మేబీ ఫింగర్స్ షేప్ చేస్తారా? చెప్పు. ప్రాబబ్లీ ఆ ఫింగర్స్ కి ఏమన్నా షేప్ చేసుకోవడానికి, చిన్నగా చేసుకోవడానికి వర్కౌట్. సో ఓకే చెప్తా. నువ్వు క్లోజ్ ఇనఫ్. ఇది టో సపరేటర్. ఓ, టో సపరేటర్. ఓకే. సో యూజువల్లీ నెయిల్ పాలిష్ Nail పెట్టుకున్నప్పుడు కానీ దానికి కానీ ఓకే. సపరేట్ గా చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తారు. ఇది నీకు తెలియాలి. హ్యాండ్స్ అంటే హ్యాండ్స్ కి గెస్ చేయాలి, లెగ్స్ అంటే తెలుసు. యా, ఇది సెకండ్ వన్. దిస్ ఐ థింక్ ఐ హావ్ సీన్. యా, ఇది ఏంటిది? కళ్ళకి దిస్ ఐలాష్లు పీకుతారు అనుకుంటా. పీకుతారా? పీకడానికి కదా కాదా? జస్ట్ అన్ని చాలా okay. క్లోజ్ ఇనఫ్ ఉన్నావు. ఓకే, మేబీ అది దాన్ని షేప్ చేయడానికి. ఓ యా, కరెక్ట్. బాగానే గెస్ చేస్తున్నావు. నెక్స్ట్ వన్ ఇది. ఏంటి తెలీదు. ఇదేదో పిల్లలు ఆడుకునే టాయ్ లాగా ఉంది. గట్టిగా మాట్లాడితే మనం డ్రైన్ బ్లాకర్ లాగా కూడా ఉంది. ఇది అసలు నో వే. అసలు ఏమి తెలియదు. ఏంటంటే ప్లాస్టిక్ ఏదో డిప్పా, దేనికో టోకి పెట్టుకోవడానిక, దేనికో నాకైతే నిజంగా తెలియదు. ఇది దిస్ ఈస్ లైక్ వెరీ జనరిక్. ఇది దేని చాలా మల్టీపర్పస్. సో అదే అంటున్నా కదా, అమ్మాయిలు యూజ్ చేస్తారు. ఏ పార్టీకి యూజ్ అది చేస్తారు? సైజ్ కూడా తెలియదు. అంటే పిక్చర్ లో ఏం తెలియట్లేదు. రెఫరెన్స్ అది సైజ్ ఇంత ఉంటుందా తెలిస్తే మేబీ ఇంత ఉంటది. ఇంత ఉంటుందా, అంత ఉంటుంది. అదేదో ఫింగర్ కి, అది కూడా ఫింగర్ కే వాడతాము. సో ఐ డోంట్ నో, పాస్. మామూలుగా ఏదన్నా ఒక బ్లైండ్ గెస్ అయితే చెయ్యి. వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఇక్కడ. సో ఓకే ఓకే, ఒక క్లూ ఇస్తా. ఫేస్ కి సంబంధించింది. ఫేస్ కి సంబంధించి ఫేస్ లో ఒక పార్ట్ కి యూజ్ చేసేది. లిప్ ప్లంపర్ అంటారు. దేనికి లిప్స్ లావ్ అవుతాయి దానివల్ల. ఎట్లా అవుతుంది దాంతో? ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లో లిప్స్ పెట్టాలి. కాసేపు పెట్టుకొని ఉంచుకుంటే తీసేస్తే ఇది లైఫ్ లో ఎప్పుడు వినలేదు, చూడలేదు. ఉంటుంది అని కూడా తెలియదు. యా, సరే లెట్స్ గో టు నెక్స్ట్ వన్. ఐ థింక్ ఇది హెయిర్ కర్లింగ్ ఐరన్ అనుకుంటా. ఓ వావ్, చాలా ఫాస్ట్ గా గెస్ చేసాం. yes, perfect. మీ దగ్గర ఉంది. యా, ఇది ఏదో guys, this is very difficult. ఇదేదో చేతికి మళ్ళీ సేమ్ 2 ఫింగర్స్ పెట్టొచ్చు. ఓకే, 2 ఫింగర్స్ పెట్టి ఫేస్ కి ఏదో అద్దుకోవచ్చు. సంథింగ్ లైక్ ఫింగర్స్ పెట్టొచ్చు ప్లస్ అద్దుకోవచ్చు. ఓకే, అంటే కింద వీటిలో ఫింగర్స్ పెట్టొచ్చు.
పెట్టి ఇట్లా ఫేస్ కి ఏదో ఒక పౌడర్ అద్దుకునే టైప్ ఉంది, ఆర్ మేబీ ఫేస్ ఏమన్నా స్క్రబ్ చేసుకునే టైప్ ఏమో ప్రాబబ్లీ. ఐ థింక్ అంటే అంతకన్నా ఇంకా ఇది ఫేస్ కి ఎక్కడ వాడతారు ఎట్లా? ఫేస్ కేనా ఫస్ట్? నో ఫేస్ కాదా? నో. ఓ ఓకే. సో ఇవి రెండు అయితే ఫింగర్స్, హ్యాండ్స్కి వెళ్ళాలి. సో అదే ఫేస్కి కాకపోతే కాళ్ళకి ఏదో స్క్రబ్ చేసుకోవడానికి. చిన్నప్పుడు క్రాక్ క్రీమ్ ఉంటుంది కదా, ఏమంటారు, పగుళ్ళు పోవడానికి స్క్రబ్ చేసుకునే టైప్ ఏమో. ఎందుకంటే ఇక్కడ ఈ గ్రూప్స్ చూస్తుంటే రఫ్గా. కాదు బాబు, ఇది నెయిల్ పాలిష్ హోల్డర్. దీని లోపల నెయిల్ పాలిష్ పెట్టుకోవచ్చు. మధ్యలో ఫింగర్స్ పెట్టుకొని వేసుకునేటప్పుడు నెయిల్ పాలిష్ కింద పడిపోకుండా పైన నెయిల్ పాలిష్ ఉంటుంది. ఓకే, ఆ హోల్లోకి వెళ్ళిపోతుంది స్టాండ్ లాగా. కింద నువ్వు ఫింగర్స్ పెట్టుకొని తీసి ఇలా వేసుకోవచ్చు. మనకి చిన్న చిన్న పనులకి కూడా ఇట్లా అవసరం లేని అన్ని టూల్స్ కనిపెట్టి పక్కన పెట్టుకోవచ్చు కదా. చిన్నప్పుడు డాడీకి ఏం తెలియదు చైత్ర. పెట్టుకుని అట్లా వేసుకునేవాళ్ళు మా సిస్టర్స్ అందరూ. ఇప్పుడు ఏంటో రకరకాల టూల్స్. ఎస్. నెక్స్ట్ వన్ ఇది. స్ప్రింగ్ లో తీగలాగా ఉన్నాయి, అవి టైట్ చేయొచ్చు, క్లిప్ లాగా ఉంది. సో వీ కెన్ స్ట్రెచ్ చేయొచ్చు, అది తెలుసు. జుట్టుకు అనుకుంటా ప్రాబబ్లీ, జుట్టుకి ఏమైనా పెట్టి చుట్టూ ఏమైనా చేయొచ్చా? ఐబ్రోస్ ప్లగ్ చేస్తారా దాంతో? ఐ లాష్ కూడా ప్లగ్ చేసుకుంటారా? నెయిల్ పాలిష్ స్టాండ్లే ఉన్నాయంటే. యా, ఇది ఫేషియల్ హెయిర్ రిమూవర్, రోలర్ లాగా. యా, నువ్వు ఇట్లా చేస్తూ ఉంటే అది ఆ ఫేషియల్ హెయిర్ ఉంటుంది కదా, ఆ మిడిల్ స్ప్రింగ్స్ మధ్యలోకి వెళ్ళి ప్లక్ అవుతుంది. క్లిప్ లాగా ఎందుకు ఇచ్చాడు అంటే సైజ్ స్ట్రెచ్ చేసుకోవడానికి, నీకు హోల్డ్ చేసుకోవడానికి అంతే. ఇది క్లిప్ లాగా ఇచ్చి వాడు నన్ను కన్ఫ్యూజ్ చేశాడు. లేకపోతే కరెక్ట్ గెస్ చేసాడు. దిస్ వన్ ఐ థింక్ యూ మస్ట్ నో దిస్. ఇది కూడా చూసా, ఇది కూడా ఏదో చిన్నగా టూత్ పిక్ లాగా ఉంటుంది కదా, ఉంటుంది కదా సైజ్. దానికన్నా కొంచెం పెద్దగానే ఉంటుంది, బట్ యా. ఇది ఐ థింక్ ఐ సీన్ దిస్. వైడ్గా ఆలోచిస్తే గోర్లో మట్టి తీసుకోవడానికి అనిపిస్తుంది. మామూలుగా ఆలోచిస్తే ఏదో ఫింగర్స్ కి హ్యాండ్స్ కి అనుకుంటా. నెయిల్స్ ఏదో అయి ఉంటుంది కదా, నెయిల్స్ అయినా నేర్చుకోవడానికి అనుకుంటా ప్రాబబ్లీ. ఏం అతికించుకోవడానికి? నెయిల్స్ అవి. నేను అసలు ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టుకుంటానా? లేదు, బట్ అవి దానికి వాడతారేమో, లైక్ కేర్ఫుల్ గా ప్రెసిషన్ తో అతికించడానికి. దట్ ఈస్ మై గెస్. కాదు, అది క్యూటికల్ పుషర్. క్యూటికల్ పుషరా? అంటే ఇవి ఉన్నాయి కదా, తెలుసు, ఈ స్కిన్ ని వెనక్కి పుష్ చేయడానికి. అవి కూడా చేతితో గోర్లతో చేసుకోవచ్చు. హలో, దానికి మెషిన్ ఉంటుంది, అదే ఆ చిన్న టూల్, ఆ టూల్ తో పుష్ చేయొచ్చు. అండ్ ఇది కట్ చేయడానికి కూడా ఉంటుంది తెలుసా నీకు? క్యూటికల్ కట్టర్ అంటారు. దట్స్ ఎ డిఫరెంట్ టూల్ అగైన్. గుడ్ టు నో. యా, ఓపెన్ చేస్తావా? నీ నెక్స్ట్ వన్ ఇదే. ఇదేనా? ఫ్లేవర్స్ గా ఉంది. దేనికి? ఏదో రోలర్ లాగా ఉంది, మధ్యలో ఏదో పెట్టి అటు ఇటు రోల్ చేయాలి. ఎక్కడ రోల్ చేస్తాము? దేనికి? ఈ సైజ్ చెప్పుకొని. సైజులతో నీకు సంబంధం ఏముంది? ఇదిగో ఇంత సైజ్ ఉంది. అది రోల్ అవుతుంది. రోల్ అయితే ఏమవుతుంది? ఏం కాదు. స్ప్రింగ్స్ కూడా ఇట్లా ఏం లేదు. ఇంత కాంప్లికేట్ చేస్తున్నావు తెలుసా? అంటే లాజికల్ గా అంతలాగా ఆలోచిస్తున్నావు. ఏమో చెయ్యేదో పెట్టుకుని మధ్యలో మసాజర్ లాగా ఉంది అంతే. చెయ్యి పెడతావా దాంట్లో? ఇలా పెట్టి ఇలాగ మసాజ్ చేసుకోవడానికి అంతే, అంతకు మించి నాకు. అసలు నీకు ఆ మిడిల్ లో హ్యాండ్ వెళ్తుంది అనిపిస్తుందా? ఇంత సైజ్ ఉంది అంటే వెళ్తుంది. అవును, ఇంత సైజ్ ఉంది అంటే అందుకే. దాని మధ్యలో గ్యాప్ ఏమి ఉండదు. స్ట్రెచ్ అవుదా? కష్టం, టూ డిఫికల్ట్. ఏంటంటో వాడు చైనా వాళ్ళు ఏదో కనిపెడుతున్నారు, అన్ని టేములు, అలీబాబా, అమెజాన్లో అమ్ముతున్నారు. ఇవన్నీ ఎవరో చూసిందో కూడా. ఓకే, దట్ ఈస్
ఫేస్ మసాజర్. నేను మసాజర్ అని చెప్పాను. నువ్వు దేనికి నువ్వు హ్యాండ్ మసాజర్ అవును, ఏదేదో ఇది చెప్పావు, కరెక్ట్ గెస్ చేయాలి. ఇది గెస్ చేయడం అంటే మధ్యలో ఇక్కడ గ్యాప్ ఉంది కదా, సో ఈ మధ్యలో పెట్టి రోల్ చేస్తారు అని చెప్పి అదే అందుకే సైజ్. ఓకే, ఐ థింక్ దట్స్ ఇట్. సో ఎన్ని గెస్ చేసావు కరెక్ట్ గా? I guess One. half point probably. ఓకే ఓకే. ఫింగర్స్ పెట్టారని చెప్పాను. పాయింట్ లేదు, ఇది అది చెప్పలేదు. ఇది చెప్పా. అది చెప్పావు. 2.5. ఇది అది చెప్పలేదు, ఇది చెప్పావు. ఇది ఫింగర్స్ పెడతారని చెప్పా. అదేలే, కైండ్ ఆఫ్ యువర్ క్లోజ్. 2.5, 3.5. యా, బానే, పర్లే, నాట్ బ్యాడ్. లాజికల్ గా గెస్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలా వంశీతో మళ్ళీ ఇంకా వేరే ఏదైనా ఫనీగా చేయాలంటే కింద కామెంట్స్ చేయండి, ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి అని చెప్పి. నేను నెక్స్ట్ వీడియోస్లో ట్రై చేస్తాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్.